ఎప్పుడైతే నీ చెవి వినటంలో తేడా వస్తుందో, ఏమైతుంది, చెవి వినటంలో తేడా వస్తుందో దేవుడు చెప్పాడు, తలంపుల్లోకి వచ్చేసి తేడా వచ్చేస్తుందంట. ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? తలంపుల్లో తేడా వస్తుంది. ఎప్పుడైతే ఈ తలంపుల్ని కంట్రోల్ చేసుకోలేమో చూపుల్లో తేడా వచ్చేస్తుందంట. ఈ చూపుల్లో కూడా కంట్రోల్ చేసుకోలేరు, వెంటనే నోట్లో తేడా వచ్చేస్తుందంట. నోట్లో ఏం మాట్లాడతారో వెంటనే కట్ చేసే పాదాలకి లో కూడా తేడా వచ్చి ఇటు అటు దేవుని మార్గంలో కూడా వెళ్లకుండా బయటికి వెళ్ళే ప్రమాదం. హల్లెలూయా, హల్లెలూయా. బాగునండి. ఎప్పుడైతే వినటములో తేడా వచ్చిందా చూడండి. ఇది ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ పరిశుద్ధ గ్రంథం? ఇది చక్కగా విన్నవాడికి చక్కటి మార్గంలో వెళ్తాడు, తప్పుగా వింటే తప్పుడు మార్గంలో వెళ్తాడు. ఇక్కడ మంచి చెడులు బోధించే సంఘం. ఏ సంఘం ఏంటంటే మంచి చెడు. ఇప్పుడు నిన్ను ఖండించాలన్నా, గద్దించాలన్నా, హెచ్చరించాలన్నా ఎవరు చేస్తారు? ఇక్కడ ఉండి కాపరి. కాపరిలో ఉండి ఎవరు మాట్లాడతారు చెప్పాలా? మరి ఈ పరిశుద్ధాత్మ దేవుని చూడాలా, కాపరిని చూడాలి? మీరు నీతో ఎవరు మాట్లాడతారు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కూర్చొని వింటారు, నేను నుంచొని వింటా. నాకు అసలు తెలియదు, కొత్తగా వెళ్తా ఉండడం సబ్జెక్టు. మీరు కూర్చొని వింటా ఉంటారు, నేను చూడండి బాగునండి. ఇక్కడ చదువున్నాను. ఏమనగా ఒక చిన్న పట్టణం ఉండెను, దాని యందు కొద్ది మంది కాపురముండిరి. దాని మీదికి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బురుజులు కట్టించెను. ఒక రాజు వచ్చి చేశాడు, ఆ చిన్న పట్టణంలోకి వచ్చేసి బురుజులు కట్టించాడంట. అయితే అందులో జ్ఞానము గల ఒక బీదవాడుండెను, తన జ్ఞానము చేత ఆ పట్టణమును రక్షించెను. చూడండి, ఇక్కడ ఇతను ఎవరు? జ్ఞానము గల, చెప్పాల, జ్ఞానము గల బీదవాడు ఉన్నాడంట. ఈ బీదవాడు ఏం చేశాడు? ఆ పట్టణాన్ని రక్షించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాకు కూడా తెలిసి, ఇప్పుడు నువ్వు ప్రజెంట్ దీన్ని రక్షించేస్తావు, కానీ నెక్స్ట్ లెవెల్ ఏంటో చెప్పాడు నాకు దేవుడు. ఇప్పుడు ఏం చేశాడు? బీదవాడు ఉన్నాడు, జ్ఞానము గల బీదవాడు పట్టణాన్ని రక్షించాను. అయినను ఎవరును ఆ బీదవానిని జ్ఞాపకం ఉంచుకొనలేదు. ఏం చేస్తారంట? ఒక్కడు కూడా జ్ఞాపకం. ఎందుకు? వాడు బీదవాడు కాబట్టి. వింటున్నారా? బీదవాడు కాబట్టి ఒక్కడు కూడా తన జ్ఞానాన్ని ఎవడు జ్ఞాపకము, తన జ్ఞానము చొప్పున పట్టణాన్ని రక్షించాడు. కానీ అతను బీదవాడు కావడంతో అందరూ తన జ్ఞానాన్ని ఏం చేశారు? ఎవరు జ్ఞాపకము చేసుకోలేదా? కాగా నేను ఇట్లా అనుకొంటిని, బలము కంటే జ్ఞానము శ్రేష్టమే కాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును. ఏమన్నాడు? బీదవాడి జ్ఞానము. నజరేత్ విజయపాల్ ఎంత క్రీస్తు గురించి చెప్పినా, 2 వీలర్ మీద తిరిగినా, చెన్నెళ్లలో ఉన్న ఎవడని పట్టించుకుంటాడా? ఇప్పుడు ఏం కావాలి నజరేత్ విజయపాల్కి? జ్ఞానంతో పాటు చప్పట్లు కొట్టండి. ఇప్పుడేం కావాలా? డబ్బు ఉండి, కారు ఉంటే, బిల్డింగ్లుండి కదా అంటే 2 ఉన్నాయి దీంట్లో, అది కూడా చెప్తా. బీదవాడి జ్ఞానాన్ని అందరూ జ్ఞాపకం చేసుకోరు. బలి ఉంది అంటున్నారు. మేము ఎప్పుడేం లేదు, ఫస్ట్ టైం అబ్బాబ్బా కేక అంటున్నారు. వింటున్నారా? బీదవాడి జ్ఞానాన్ని జ్ఞాపకం చేసుకోరు. బీదవాని జ్ఞానం ఏమవుతుందంట? తృణీకరించబడదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బాగున్నట్టు దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయినప్పుడు మొత్తం పారిపోయారు. ఆ చనిపోయినప్పుడు ఆ దేహాన్ని తేటానికి ఎవరిని ఏర్పాటు చేశాడు? ధనవంతుడైన అరిమతి అయిన యేసోపు ధైర్యంగా వెళ్ళి ఆ దేహమును నాకి అన్నాడు. అందరూ అడగగలిరా? ఆయన శిష్యులు అంటే చంపేసేటట్టు ప్రయత్నం ఉంది. అంత ధైర్యంగా ఎవరు వెళ్ళారు? ధనవంతుడైన అరిమతి అయిన యేసోపు వెళ్ళి ఆ దేహమును నాకి. ఎందుకుంది ఆయనకి? డబ్బు ఉంది కాబట్టి. విన్నారా?
బాగునండి. జ్ఞానముండి డబ్బు లేకపోయినా ప్రాబ్లమే, డబ్బుండి జ్ఞానం లేకపోయినా ప్రాబ్లమే, డబ్బుండి జ్ఞానముండి దాని సక్రమైనటువంటి మార్గంలో నడవపోయినా ప్రాబ్లమే. వింటున్నారా? డబ్బుండి జ్ఞానముండి దాన్ని సక్రమైనటువంటి మార్గంలో నువ్వు నడిపించకపోయినా ప్రాబ్లం. డబ్బుండి జ్ఞానముండి మరి దైవ చిత్తానుసారంగా వెళ్ళినవాడు మాత్రమే ఆ డబ్బుని యూటిలైజ్ చేసుకొని జాగ్రత్తగా కాపాడుకోగలడు. ఇప్పుడు మనకి డబ్బు కావాలో వద్దా? ధనాపేక్ష సమస్త కీళ్లకు మూలమే, కానీ అది యూటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అసలు జ్ఞానం అంటే ఎవరు? ఆ పేదవాడికి ఏముంది? ఏముంది? ఏమి లేదు. నేను దేవుడు ఏది బయలుపరిచాడు? అప్పుడే మన రాజు నాకు వాక్యం బయలుపరిచినప్పుడు దేవుడు రాజు ఫ్లైట్ ఎక్కుతా ఫోటో ఒకటి పెట్టాడు. ఎక్కడ? అమీర్పేటలో నడుస్తా తిరుగుతున్నాడు, దిక్కు దివాణం లేకుండా. ఇదే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడా లేదా? ఎక్కడా లేదా? అర్థమైందా? ఇప్పుడు మనకేం కావాలా? జ్ఞానంతో పాటు ఈ రెండిటితో పాటు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునేటువంటి మళ్ళీ జ్ఞానం కావాలొద్దా? సక్రమంగా వాడుకోవాలొద్దా? డబ్బుని అక్రమంగా వాడుకోకుండా దుర్వినియోగపరచుకోండి. ఇక్కడ కూడా ఉంది చూడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట చెప్పాడు. ప్రభా, ఈజీగా ప్రజలకు ఈజీగా వెంటనే క్రీస్తుని నమ్మాలంటే ఏం చేయాలని అడిగాను నేను. క్రీస్తుని నమ్మాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చెప్తున్నాం. కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కట్లేదు అన్నప్పుడు దేవుడు చెప్పాడు, పర్సనల్గా నేను ప్రతిరోజు శిష్యులతో మాట్లాడతా. ఎవరితో మాట్లాడతా? ఆ సందర్భాలన్నీ బయటికి తీ అన్నాడు. నేను షాక్ అయిపోయా. ఇదేది ప్రభాన? తీసి అది బోధించు అన్నాడు. పర్సనల్గా శిష్యులకి ఏం దేవుడు చెప్పాడు తెలియాలి వద్దా? మనకి తెలియాలి వద్దా? చూడండి, ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయము 10 నుంచి చదువు. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావు? చూడండి, అందరూ నాకెళ్ళి చూడండి, బాగునండి, స్పష్టంగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక మందికి సువార్త చెప్తాడు. అనేక మందికి సువార్త చెప్తున్నాడు. ఎక్కడ? ధోనిలో కూర్చొని. అప్పుడు ప్రజలందరికీ ఎలా చెప్తున్నాడంటే 4 రకాల విత్తనాలు చెప్తున్నాడు. అది ఎలా చెప్తున్నాడంటే ఉపమాన రీతిలోనే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు? ఉపమాన రీతిలోనే చెప్తున్నాడు. అంటే విత్తనాలు రోడ్డు మీద వేస్తే అవి పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి. విత్తనం రాయి మీద ఎత్తే ఆ రాయి మీద పడింది, మొలిసింది, తెల్లారి చచ్చిపోయింది. అర్థమైందా? ముళ్ళ మీద వేస్తే అది గుచ్చుకొని వెళ్ళిపోయింది అంట. సింపుల్గా ఉపమాన రీతిలోనే చెప్తున్నాడు. అంటే డెప్త్ చెప్పట్ల, లోతుని చెప్పట్ల. అప్పుడు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, బోధకుడా, వారితో నువ్వు ఉపమాన రీతిలో ఎందుకు బోధిస్తున్నావు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తాడంటే, ఈ మర్మములు మీకు మాత్రమే అనుగ్రహించబడినవి, వారికి అనుగ్రహించబడి లేదు అని స్పష్టంగా చెప్పాడు. మాకు 3 పాస్టర్లు సపోర్ట్ ఇచ్చారు నాకు. అన్నా, మేము ధైర్యంగా చెప్పలేము క్రీస్తు గురించి, ఈ డెప్త్ సబ్జెక్టు ధైర్యంగా వెళ్ళు, మీ వెనకాల మేము ప్రార్థన చేస్తామన్నారు రాత్రి. మేమైతే ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, ఎందుకంటే నువ్వు ధైర్యంగా చెప్పగలవు, ఎక్కడికి వెళ్ళినా చెప్పగలను నేను. చూడండి, మర్మాలు ఎవరికి బోధించబడతాయి చెప్పాలా? శిష్యులకు మాత్రమే బోధించబడతాయి, అందరికీ బోధించబడు. ఆయన యందు భయభక్తులు గల వారికి మర్మాలు బోధించబడతాయని చెప్తుంది. రెండోది, ఆయన శిష్యులకి మర్మాలు బోధించబడతాయి. మూడోది, విని గ్రహించిన వారికి మాత్రమే ఈ మర్మాలు బోధించబడతాయి. మీరందరూ అదృష్టవంతులు.
ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ సంఘం బయటికి దేవుడు తీయబోతున్నాడు. రాత్రి ఇదే లాస్ట్ అని అంటుంది అరవళి, డాడీ ఇంక నీతో అది ఫైట్ చేయలేదు, అయిపోయింది అంది. 1:15 అదేంటో నాకైతే తెలియదు, కానీ ఊపిరాడక ఏం జరుగుతుందో తెలియలా. అసలు ఒక్క క్షణము ప్రాణం పోతే చాలు అనే పరిస్థితి తీసుకొచ్చింది నాకు. ఎందుకు ఇది అవసరమా అనేటువంటి అయినా నేను అంటున్నాను, ఆత్మలో నేను చావను, సజీవుడనై క్రీస్తు యేసు క్రియలు నేను వివరిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్రెడీ మనకు పాస్టర్స్ కాన్ఫరెన్స్ ద్వారాలు తెరవబడ్డాయి కాబట్టి పాస్టర్స్ కాన్ఫరెన్స్లోనే ఈ మెసేజ్లు చెప్పాలన్నాడు ఆయన, లేకపోతే ఎవరికి ఎక్కది ఇది అన్నాడు. చూడండి స్పష్టంగా శిష్యులకి మర్మాలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, కలిగిన వానికే ఇయ్యబడును. చూడండి చూడండి, కలిగిన వానికే ఇస్తాడండి దేవుడు. ఎందుకు? ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఆసక్తి ఉంటుందో, భయం ఉంటుందో, భక్తి ఉంటుందో, అసలు ఎందు నిమిత్తం నన్ను దేవుడు ఈ భూమి మీదకి పంపించాడో, అసలు ఏ పని నిమిత్తం నన్ను పంపించాడో, ఏ పని నేను చేయాలో ఈ సత్యము గుర్తించి గ్రహించిన వారికి మాత్రమే దేవుడు మర్మాలను బోధిస్తాడు. చూడు ఎందుకు మరి చాలామంది వాక్యం వింటున్నారు, కానీ ఒక్కడు కూడా అడగట్లా, నాయనా మాకు చారేసి పెడుతున్నావు, ముక్కలేసి పెట్టట్లేదు ఏందని ఒక్కడన్నా అడిగాడా? అడగట్లా. వింటున్నారా? వాళ్ళందరూ ఎవరు గ్యాంగి? అయ్యా మాకు ఇళ్ళు ఇస్తే, మాకు డబ్బులు ఇస్తే, మా అప్పులు తీరిస్తే, 50 లక్షల అప్పులు పోతే, 20 లక్షల అప్పులు పోతే, నా భర్త మారితే, నాకు గర్భఫలము వస్తే, నాకు నా భర్త మారితే, నాకు కారు ఇస్తే, ఈ అడుక్కునే గ్యాంగ్ అందరూ వచ్చి సంఘంలో పడి వాళ్ళకి ఎందుకు చెబుతాడు దేవుడు? టైం వేస్ట్ చేస్తాడా లేదా? టైం వేస్ట్ చేస్తాడా? 24 గంటలు ఆశ్రదించు ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. కానీ రేపు నువ్వు చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచిన తర్వాత దేవుడు అంటాడు, నీ ఆస్తి ఇక్కడ వెళ్ళిపోయింది కదా, ఆశీర్వాదం నా కొరకు ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు అంటాడు దేవుడు. ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు అంటాడు. అప్పుడు ఏం చెప్తావు నువ్వు? వింటారా? దయచేసి వినండి, నీ ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టవద్దు దయచేసి. ఏ పని నిమిత్తం దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు? శిష్యులకు మాత్రమే మర్మాలు చెప్తున్నాడు దేవుడు, అందరికీ చెప్పట్లా. అడుక్కునే గ్యాంగ్కి ఒక్క మర్మం కూడా టైం వేస్ట్ చేయడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి నన్ను ఆశ్రదించు, నన్ను దీవించు, నన్ను గొప్ప చెయ్యి, నాకు బిల్డింగ్లు, నాకు ల్యాండ్స్, నాకు బంగారవి అంటున్నావా? అసలు నీ జోలే రాడు దేవుడు, నీ జోలే రాడు. అసలు నీకు చెప్పిన ఎక్కదు, ఇక సబ్జెక్ట్ ఎక్కిన. అసలు నువ్వు పరలోక రాజ్య వాసువని, ఒక పని నిమిత్తం దేవుడు ఈ భూమి మీదకి పంపించాడని, ఏ పని నిమిత్తం దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడని నీకు తెలియాలా? ఈ సత్యం తెలియక అజ్ఞానంతో ఉన్నటువంటి నీకు దేవుడు బోధించడు. వింటున్నారా? బోధిస్తాడా? బోధించడు. చూడండి ఎవరికి చెప్తున్నాడు? శిష్యులకు మాత్రమే. ఎందుకు? వీళ్ళు విన్నారు, గ్రహించారు. వీళ్ళు విన్నారు వాక్యాన్ని, అనేక మందికి సువార్త చెప్తున్నాడు, విన్నారు, గ్రహించారు. ఈ గ్రహించి అడుగుతున్నారు, బోధకుడా వారికి ఏంటి ఉపమాన రీతిలో చెప్తున్నావు? ఉపమాన భావాన్ని ఎందుకు చెప్పట్లేదు అంటే, వాళ్ళు కళ్ళుండియు చూడరు, చెవులుండియు వినరు, హృదయానికి క్రొవ్వు పట్టింది కాబట్టి వారికి ఉపమాన రీతిలోనే చెప్తాను, కానీ ఉపమాన భావాన్ని వాళ్ళకి నేను చెప్పను అని యేసు ప్రభువారు అంటాడు. ఈ మర్మములు మీకు మాత్రమే అనుగ్రహించబడి అని 4 విత్తనాల గురించి చెప్తాడు. తర్వాత దాని భావాన్ని వివరిస్తున్నాడు. ఎవరికి వివరిస్తున్నాడు? శిష్యులకు. ఇప్పుడు నువ్వు కూడా శిష్యుడు అయితే నీకేం భావాన్ని కూడా బోధిస్తాడు. నీకు లేకపోతే నువ్వు శిష్యుడిగా ఉండకపోతే ఏ కాడికి 24 గంటలు నీ ఆశీర్వాదం కోసం నువ్వు ఎమ్మడబడతా, నీ వర్క్స్ కోసము, నీ డీల్స్ కోసము, నీ బిజినెస్ కోసము నువ్వు ఎమ్మడబడతా ఉంటే నీకు ఒక్క మాట కూడా, ఒక్క ముక్క కూడా నీకు బయలుపరచడు.
బయలుపరిచింది కాకుండా ఏం చేస్తాడంటే నీకు ఏ వరాలైతే దేవుడు ఇచ్చాడు, ఏ తలాంతులైతే ఇచ్చాడో అవన్నీ తీసుకొని ఎవరికి ఇస్తాడంట? వాడబడేవాడికే. వింటున్నారా? అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు ఇదే గోల్లో ఉంటే నీకు ఒక వరం ఉందని, నీకు ఒక తలాంతు ఉందని, నీకు ఒక అనాయింటింగ్ ఉందన్న సత్యం ఇది నువ్వు గుర్తించకపోతే నీ అభిషేకాన్ని, నీ తలాంతుల్ని, నీ వరాలన్నీ వాడబడే వాళ్ళ కొరకే, నశించుచున్న ఆత్మల పట్ల భారము కలిగి తండ్రి చిత్తాన్ని ఎరిగినటువంటి వాడు, తండ్రి చిత్తాన్ని గ్రహించిన వాడు, ఆ లోతుల్లోకి వెళ్ళేవాడికి మాత్రమే ఇవన్నీ. ఏదో మీతో పాటు ఏం చేస్తాడు? అతనుకున్న తలాంతులు వరాలతో పాటు వాడబడినటువంటి జనాంగం కూడా తీసుకొని ఏం చేస్తాడు? వాడబడే వాళ్ళకి ఇస్తాడు. వింటున్నారా? ఇప్పుడు ఎందుకు నిమిత్తం వచ్చాం మనం? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఉపమానము కావాలా? ఉపమాన భావము కావాలా? హల్లెలూయా. ఉపమానము కావాలన్న వాడికి మాత్రము, ఉపమానం అంటే వాడు స్టైల్ వేరు, వాడు స్కూలు సిలబస్ వేరు. ఉపమాన భావము కావాలన్న వాళ్ళ స్కూల్ వేరు. ప్రతి క్షణము ఆత్మల పట్ల దాహము కలిగి ఉంటాడు. పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, బంధువులు, చుట్టాలు, రక్త సంబంధికులు, అయ్యా నశించున్న ఆత్మల ప్రభా, ఈ వ్యక్తి కనుక చనిపోతే నరకానికి వెళ్తాడయ్యా, అయ్యా నీ విశ్వాసం ద్వారా నీ కుటుంబం రక్షించబడుతుంది అన్నావు, నువ్వు విశ్వసిస్తే నీ భర్త రక్షించబడుతుంది అన్నావు, నీ విశ్వసిస్తే నీ భార్య రక్షించబడుతుంది అన్నావు, అయ్యా తండ్రి నశించున్న ఈ పట్టణం కాపాడయ్యా, నేనుండే ఫిలిం నగర్ కాపాడయ్యా, ఈ ట్విన్ సిటీస్ని కాపాడయ్యా, మరి ఈ తెలుగు రాష్ట్రాలు కాపాడయ్యా, మా దేశాన్ని స్వస్థపరచయ్యా, ప్రతి దేశాన్ని కాపాడయ్యా, యెరూషలేము పట్టణమనే క్రీస్తు ప్రతి భాగాన్ని రక్షించయ్యా, వారి పాపాలని నేను క్షమిస్తున్నానయ్యా, వారి మీద వెలుగు కలుగును గాక, మరి వారి మీద ఉన్న బంధకాలు కట్లు తెంచేస్తూ ఆ స్టైల్ వేరు ఉంటుంది, ఆ ఆలోచన విధానము, ఆ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరికి? ఉపమాన భావము తెలిసిన వాడికి. 24 గంటలు నీ ఆశీర్వాదం కోసం నువ్వు వెంబడపడతావు అంటే దేవుడు రేపు అడుగుతాడు నిన్ను ఆస్వాదించా నువ్వు అడిగినట్టే, కానీ ఒక్క ఆత్మనన్న నువ్వు రక్షించావా? శిష్యులు ఏంది చూసారా ఎలా ఉన్నారు శిష్యులు? వాళ్ళు ప్రతి క్షణము దేవాదేవుడు ఏం చెప్తున్నాడో వింటున్నారు. వింటమే కాకుండా గ్రహిస్తున్నారు, గ్రహించి క్వశ్చన్ వేస్తున్నారు. బోధ కూడా వారికి ఉపమాన రీతిలో ఎందుకు బోధిస్తున్నాడు? ఈ ఏకాంతముగా శిష్యులకు మాత్రమే చెప్తున్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు మాత్రమే అనుగ్రహించబడినది అని ఉపమాన భావాన్ని వారికి వివరిస్తున్నాడు లోతుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది ఉపమాన భావాన్ని లోతుగా తెలుసుకోవాలి ఇష్టపడుతున్నారు? చూడు మత్తయి సువార్త, అందరూ అనమాకండి. ఇప్పుడు మీరు వెంటనే నేను క్షమిస్తాను అన్నారు, మీరు 8 మంది ఎగరబడ్డారు నా మీద. అర్థం? ఆంధ్ర దేశాన్ని మీరెందుకు తీసుకుంటారు? చూద్దాం ఇక్కడ మత్తయి సువార్త 16:13 నుంచి 20 వరకు. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతమునకు ఇప్పుడు రెండోసారి ఎక్కడికి వస్తాడు? రెండోసారి మళ్ళీ శిష్యులతో సంభాషణ చేస్తున్నాడు. ఇది మీకు తెలుసు, నేను అందుకే వివరించట్లేదు. విత్తనాల గురించి మీకు తెలుసు, ఆల్రెడీ ఇదివరకు బోధించాను నేను.